Welcome to my channel Yamini the Little Today we are Princess. preparing chicken pickle. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత చికెన్లో పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఒక కడాయి తీసుకుని కడాయిలో చికెన్ వేసుకుని వాటర్ ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి వీడియోలో చూపించిన విధంగా చికెన్ చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా పూర్తిగా ఎల్లో కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి పూర్తిగా డ్రై అయిపోయింది. ఇలా మీకు పూర్తిగా వాటర్ ఎవాపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పికిల్కి మసాలా తయారు చేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, జాజి పువ్వు, మిరియాలు, స్టార్ పువ్వు, ఇలాచి, దాచిన చెక్క వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పూర్తి అయిపోయింది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని మన కేజీ శనగ నూనె తీసుకోండి. దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. శనగ నూనె ఎందుకు వాడాలని చెప్తున్నామంటే మనకి చికెన్ పికల్ టేస్ట్ రావాలంటే కంపల్సరీ మనం శనగ నూనె యూజ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం ఇప్పుడు చికెన్తో పాటు ఫ్రై చేసుకుంటాం. 5 మినిట్స్ తర్వాత మనం సరిపడినంత ఉప్పు వేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా ముక్కలకు పెట్టేటట్లు పూర్తిగా కలుపుకొని 5 మినిట్స్ ఉంచుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఫ్రై మొత్తం మాడిపోతుంది. అది కాక మనకి కంప్లీట్ టెక్స్చర్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనం ఆఫ్ చేసుకొని కలుపుకుంటున్నాం. మనకి మంచి రెడ్ కలర్లో పికెల్ వస్తుంది. మనకి చూడంగానే మనకి నోరు ఊరిపోతుంది. చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా నోరూరించే చికెన్ పికెల్ తయారు చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మొత్తం ప్రాసెస్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. చికెన్ పికెల్ పూర్తిగా మనకి చల్లారిపోయిన తర్వాత మనం 5 to 6 లెమన్ జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ మిక్స్ చేసుకోవాలి. నోరూరించే గుంటూరు చికెన్ పికెల్ రెడీ.